బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే టైంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ మద్దతును ప్రకటించాయి. ఆ తర్వాత బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధించింది. దాంతో రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ రిజిస్ట్రీలో లిస్ట్ అయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎలాంటి వాదనలు కొనసాగనున్నాయి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇటు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న దానిపైన తెలంగాణ ప్రజలు, ప్రభుత్వంతో పాటు బీసీ సంఘాల నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనికి సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. సో సర్కార్ సైడ్ ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు? రైట్ రాధిక, ఈరోజు తెలంగాణ బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. ఆ 9పై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈరోజు జస్టిస్ విక్రమ్నాథ్ ద్విసభ్య ధర్మాసనం విచారించబోతోంది. అంటే ఈరోజు కీలకంగా కొన్ని కీలక వాదనలను తెలంగాణ ప్రభుత్వం వాదించబోతోంది. ఇది 50% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు తీర్పు తప్పితే ఇది రాజ్యాంగపరమైన నిబంధన కాదు అనేది ప్రధానంగా వాదన వినిపించబోతోంది. అంటే దీనిలో ప్రధానంగా రిజర్వేషన్లపై పరిమితి అనేది 50% పరిమితి అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ తప్పితే ఇది రాజ్యాంగపరమైన నిబంధన కాదు అనేది ప్రధానంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. దానితో పాటు జనాభా లెక్కలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక సందర్భాల్లో 50% రిజర్వేషన్లు కల్పించవచ్చు అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా ఈరోజు ఇటు సుప్రీంకోర్టులో ప్రస్తావించనుంది. మరోవైపు ఏదైతే ఇటు గవర్నరు అలాగే రాష్ట్రపతి తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పాస్ చేసిన బిల్లులను ఇటు గవర్నర్లు అలాగే రాష్ట్రపతి కనుక ఆమోదించకుండా వారి దగ్గర పెట్టుకుంటే కనుక 3 నెలల పాటు ఆమోదించకుండా పెట్టుకుంటే అవి ఆమోదం పొందినట్లే అనేది ప్రధానంగా భావించాల్సి ఉంటుందంటూ కూడా గతంలో సుప్రీం ధర్మాసనం తమిళనాడుకు సంబంధించిన ఒక ఇష్యూకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అక్కడ గవర్నర్ కూడా అక్కడ బిల్లును పాస్ చేయని నేపథ్యంలో ఆ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తర్వాత సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అంటే గవర్నర్ కానీ మరోవైపు రాష్ట్రపతి కానీ బిల్లును పెండింగ్లో పెట్టి ఆమోదించుకొని ఉంటే అవి ఆమోదం పొందినట్లే భావించవచ్చు అనేది సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దాన్ని కూడా ఆ వాదనలు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వినిపించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో నంబర్ 9 మాత్రమే దీనిపై స్టే విధించింది. కానీ ఎన్నికలు నిర్వహించవచ్చు అనేది చెప్తూ ఉన్నారు. కానీ రిజర్వేషన్లు కల్పించాలి అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఏదైతే మొత్తం దానికి సంబంధించి సర్వే నిర్వహించిన తర్వాతే ఈ అంశాన్ని అంటే రిజర్వేషన్లు కల్పించాలనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఈ జీవో నంబర్ 9పై స్టే విధించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఈరోజు వాదనలు ప్రతివాదనలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పటికే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. అక్టోబర్ 9వ తేదీన ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగబోతున్నాయి. మరోవైపు ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరగబోతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటు గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా నామినేషన్లకు సంబంధించి ఈరోజు ఒక షెడ్యూల్ అంటే నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్పై విచారణ ఉన్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నానికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎటువంటి
ఆదేశాలు ఇస్తుంది. అంటే ఇటు ఇరువురి వాదనలు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం ఇది రాజ్యాంగ రూలింగ్ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ మాత్రమే తప్ప రాజ్యాంగ నిబంధన కాదు, మేము అన్ని విధాల సర్వే నిర్వహించిన తర్వాతే ఈ రిజర్వేషన్లు కల్పించాలని మేము భావించాము, దానికి సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేది తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఆ ఆధారాలను కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జీవో నంబర్ 9 పై స్టే విధించింది. ఆ స్టేని సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. ఈ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.